హ్యాపీ బర్త్డే రోహిత్. నీ బర్త్డే రోజు మ్యాచ్ ఎట్లేదని ఫీల్ అవుతున్నావా? నేనే ఇంకా బీసీసీతో మాట్లాడి నా బర్త్డే రోజు మ్యాచ్ పెట్టొద్దు అన్నాను. అలా ఎందుకు? ఎందుకంటే నా బర్త్డే రోజు హై స్కోర్ ఎంతో తెలుసా? 9, 8, మహా అయితే 14. అందుకే నా బర్త్డే తర్వాత రోజు పెట్టమన్నాను. ఈ రోజు చూడు నా ఫ్యాన్స్ అందరికి హాఫ్ సెంచరీ. పరాగ్, యూ విన్ ద టాస్. టాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదిగోండి మళ్ళీ వేసాడు చూడండి. ఈసారి చూసుకున్నా ఏం చేస్తానన్నాడు. మళ్ళీ గెలిచాడు. మళ్ళీ నేనే గెలిచా. ఆ 2 సార్లు కూడా పరాగే గెలిచాడు. మేము మీకు పెద్ద ఫ్యాన్ ని. బాగా ఆడుతున్నారమ్మా. ఫస్ట్ మ్యాచ్ 4 వికెట్లు తీసాను. నేను లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాను. మంచిదే అన్నమాట. మరి మా ఎదవకేమైంది? ఎదవ పడికి మళ్ళీ ఎదవా బాగా ఆడాలి కదా. ఆడుకుంటూనే తీసుకుంటారా టీంలోకి? నోర్మూజో ఎదవో సచిన్ టెండూల్కర్ కూడా కన్సల్ట్ అయ్యాడంటే ఎంత పొరుగుతుందా? వీడికి ఏం తక్కువ చేశానమ్మా. ఈ ట్రైనింగ్ సెంటర్ లో స్పెషల్ కోచింగ్ ఇప్పించాను. మీకన్నా బెస్ట్ కిట్లే కొన్నాను. చూడండి ఎక్కువ రాజస్థాన్ లో గాలి దుమ్ము అంటాం కదా, శాండ్ స్ట్రామ్స్ కూడా వస్తూ ఉంటాయి. చిన్న చినుకులు పడుతున్నాయి.